హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను పరాటా చేయబోతున్నాను. ఆలు పరాటా ఆల్రెడీ చేసి అప్లోడ్ చేశాను వీడియో. ఈరోజు నేను ముల్లంగితో చేస్తున్నాను. కొంచెం క్యారెట్ కూడా వేస్తున్నాను. కొంచెం ముల్లంగి ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. పిల్లలు కర్రీలాగా అయితే తినరు కాబట్టి ఇలా పరాటా అయితే ఇష్టంగా తింటారు. మంచిగా సాస్ వేసుకొని, టమాటో సాస్ వేసుకొని ఈ క్యారెట్ కొంచెం వేస్తే కొద్దిగా మనకు స్వీట్నెస్ వస్తుంది. అలాగే కొంచెం క్యారెట్ స్మెల్ దీనికి కొంచెం ఇది స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం క్యారెట్ వేస్తే బాగుంటుందని నేను అలా రెండు వేసి చేస్తున్నాను. మీరు ఒకవేళ వద్దనుకుంటే ముల్లంగి ఒక్కటే చేసుకోవచ్చు. కొంచెం క్యారెట్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. మంచిగా తురిమేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా తురుముకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మంచిగా తురిమాక వాటర్ మొత్తం తీసేసేయాలి. వాటర్తో మనం చేసే పరాటా అంతా బాగా రాదు. చూడండి, మొత్తం పిండేసి పొడి పొడిగా చేసుకోవాలి. మనము క్యారెట్ కూడా మొత్తం తురిమి పిండేసి వాటర్ అంతా తీసేసేయాలి. మనం ఆ వాటర్ని పిండిలో వేసి కలుపుకోవచ్చు. పిండి ఏం స్మెల్ అలా రాదు, మంచిగా ఉంటుంది. మనం బటర్ అది కాల్స్తాం కదా, చపాతి ఏం అవ్వదు. ఇప్పుడు నేను క్యారెట్ అవి 3 అలాగే ముల్లంగి తురిమిన మొత్తం పిండేసిన వాటర్ అంతా వేసి, ఇంకా అవసరమైతే వాటర్ వేసుకోండి. ఈ వాటర్ సరిపోతాయి అనుకుంటే ఈ వాటర్ తోటే మంచి చపాతీలాగా కలుపుకోవాలి. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి ఈ పిండేసిన వాటర్ మొత్తం వేసి మంచిగా నిదానంగా మొత్తం కలిపేసుకోవాలి. మంచిగా చపాతీ ముద్దలా స్మూత్గా వస్తుంది. చపాతీలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఈ వాటర్ వేసి ఇలా చేసాం కదా, కొంచెం ఆయిల్ వేసి పైన ఇంకొంచెం కలిపేసుకోవాలి, బాగుంటుంది. చూడండి, ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. స్మూత్గా కలుపుకోవాలి. పరాటా బాగా వస్తుంది. నేను మంచిగా ఈజీ మెథడ్లో చూపిస్తాను. పరాటా ఎవరైనా చేయొచ్చు. ఫస్ట్ వేసే వాళ్ళైనా మంచిగా ఎలా చేయాలో చూపిస్తాను నేను. అది ఎలా ఫోల్డ్ చేయాలో చాలా బాగుంటుంది ఈజీగా. ఇప్పుడు మనం ఒక కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా జీరా వేసుకోవాలి. జీరా వేసుకొని కొంచెం వేగాక ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ అలాగే ముల్లంగి వేసేసుకోవాలి. చాలా బాగుంది పరాటా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముల్లంగి చాలా మంచిది. తింటే పిల్లలకి వెజిటేబుల్స్ అన్నీ పెట్టాలండి. నేను ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెడుతుంటాను పిల్లలకి. ఇలా డైరెక్ట్గా కర్రీస్ అలా చేసి ఎక్కువ ఇష్టంగా తినారని కొంచెం ఇలా పరాటా లాగా చేసి సాస్ వేసి ఇవ్వడం అలా చేస్తుంటాను. అయితే టిక్కా లాగా అలా చేసి ఇస్తుంటాను. ఈజీగా తినేస్తారు. మన డీప్ ఫ్రై కాదు కాబట్టి మంచిగా ఏం ఆయిల్ ఎక్కువ ఉండదు కాబట్టి మంచిగా తిన్నా కూడా పిల్లలకి. ఇప్పుడు మంచిగా వేగాలి. కొంచెం మంచిగా స్మెల్ అంతా పోయే వరకు మంచిగా జీలకర్రలో వేగాక కారం వేసాను, అలాగే సాల్ట్, కొంచెం జీరా పొడి, అలాగే ధనియాల పొడి వేసాను. మంచి ఫ్లేవర్ బాగుంటుంది ధనియా పొడి, జీరా పొడి. జీరా కొంచెం డైజెషన్ కూడా మంచిది కాబట్టి. ఒకసారి అవన్నీ వేసాక బాగా కలిపేసుకొని కొత్తిమీర వేసుకుంటే అది రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం చపాతీ పిండి తీసుకొని ఒక పెద్దగా ఒక ముద్దలాగా తీసుకొని మంచిగా మొత్తం సన్నగా మందంగా ఉండొద్దు, ఇలా సన్నగా ఒత్తుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా పల్చగా, చాలా పల్చగా చేసుకోవాలి. చేసుకొని మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా, నేను లాస్ట్ కొత్తిమీర వేసాను, క్లిప్ మిస్ అయింది. మనం మొత్తం అంతా ఫ్రై అయ్యాక మంచిగా బాయిల్డ్ అయింది అన్నాక ఇంకా అప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ కొత్తిమీర హీట్గా మగ్గిపోతుంది. మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొత్తిమీర ఎక్కువ వేసుకోండి. నేను ఎక్కువ వేసాను, ఒక 2 గుప్పెళ్ళంతా వేసాను. చూడండి, మొత్తం మంచిగా ఇట్లా వేసేసుకొని కర్రీని మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా మనకి లోపల పెట్టి ఇలా చేసి మళ్ళీ ముద్దలా చేసుకొని చేస్తే మొత్తం బయటకు వస్తుంది. కొంచెం కొత్తగా చేసే వాళ్ళకు కూడా అసలు ఇబ్బంది అవుతుంది. అందుకే ఇదైతే ఈజీ మెథడ్, చాలా బాగుంటుంది. మంచిగా ఒక పరాటా తిన్నా స్టమక్ చాలా ఫిల్ అవుతుంది. మనం చపాతీ ముద్ద పెద్దగా తీసుకుంటే మంచిగా పెద్దగా పరాటా అవుతుంది. చిన్నగా తీసుకుంటే కొంచెం చిన్నగా అవుతుంది. ఇది ఒకటి తింటే ఇంకా సరిపోతుంది. అలా ఒకసారి మొత్తం ఫోల్డ్ చేశాక నేను చెప్పినట్టు ఒక్కసారి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా కోలతో ఇలా అనండి, మంచిగా కర్రీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు పెనం పెట్టేసుకొని పెనం హీట్ అయ్యాక వేసుకొని మంచిగా అటు ఇటు ఫస్ట్ ఒకసారి వేగాక ఆయిల్ వేసుకోవాలి, బాగుంటుంది. మనం బటర్తో అయినా చేసుకోవచ్చు, లేదా గీతో అయినా వేసుకోవచ్చు, ఆయిల్తో అయినా వేసుకోవచ్చు.
ఇలా చేసినా బాగుంటుంది. ఇంట్లో బటర్ అలా ఉంటే బటర్ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం, మేము ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు చూడండి, కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసాను. దాంతో ఎక్కడ ఆయిల్ ఎక్కువ లేదు. ఒక గరిటెతో కర్రీ అయిపోయింది. మనం పిండి కలిపేటప్పుడు కూడా ఆయిల్ ఏమీ వేయలేదు, పైన కొంచెం ఇలా వేసి కలిపాను. ఇంకా ఆయిల్ ఇప్పుడు కూడా చాలా తక్కువ వేస్తున్నాను, చాలా హెల్త్కి కూడా మంచిది. ఆయిల్ తక్కువ వేసి మంచిగా వెజిటేబుల్స్తో పిల్లలకు పెట్టండి, మంచిగా డైజెషన్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయట్లేము కదా. పిల్లలు వెజిటేబుల్స్ తినకపోతే ఇలా ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టాలి. ఇంకా వాళ్ళు తినేలాగా టేస్టీగా వెరైటీస్గా ఇలా చేసి పెడితే ఇంకా మంచిగా ఇష్టంగా తింటారు. మా చిన్న పాప కూడా మంచిగా తింది. చూడండి, పరాటా రెడీ అయిపోయింది. టీతో పాటు తినొచ్చు, అలా సాస్తో తినొచ్చు. నేను సాస్ ఇంట్లో చేశానండి, అది ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. నేను సాస్ ఎలా చేశాను, మంచిగా బెల్లం వేసి హెల్తీగా చేశాను, నిమ్మరసం వేసి. నేను చేసి కూడా 1.5 month అవుతుంది, ఇప్పటివరకు ఏం పాడవలేదు. 2 months మంచిగా ఉంటుంది. మీరు వెనిగర్ వేసుకుంటే 3 months వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చూడండి, మంచి టేస్టీగా వచ్చిందండి. మంచి కర్రీ, మనం కర్రీ ఎక్కువ పెట్టుకుంటే ఇంకా మంచిగా పెద్దవాళ్ళకి బాగుంటుంది. ఇంకా సాస్ కూడా అవసరం లేదు, అలా టీతో పాటు తినేయచ్చు. పిల్లలకైతే కొంచెం కర్రీ కొద్దిగా పెట్టి సాస్ వేసిస్తే ఇంకా మంచిగా తినేస్తారు. చాలా సూపర్గా వచ్చింది టేస్ట్. మీరు ఇదే విధంగా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.